అందరికీ నమస్తే అండి. మన తిరుపతి పుణ్యక్షేత్రానికి అండ్ తిరుపతి టెంపుల్ సిటీ అంటారు కదా, ఆ సిటీ మొత్తానికి ఒక అరుదైన ప్రత్యేకత వచ్చిందనమాట అంతర్జాతీయ స్థాయిలో. మేబీ ఇది వేరే మీడియాలు కవర్ చేసి ఉండొచ్చు, లేదు కానీ నేను నేషనల్ మీడియా ఒకసారి మనం చెక్ చేస్తే హిందుస్థాన్ టైమ్స్లో ఈరోజు ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. దాన్ని మొత్తం మనం స్టడీ చేస్తే తిరుపతికి ఒక అరుదైన గుర్తింపు, గౌరవం లభించింది. అదేంటంటే దేశంలో ఫ్యామిలీలతో చీప్ అండ్ బెస్ట్లో విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది తిరుపతి మాత్రమేనంట. ప్రపంచవ్యాప్తంగా అయితే వియత్నాం ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా సెకండ్ ప్లేస్లో తిరుపతి ఉంది. చూసుకోండి ఎంత ప్రత్యేకత. ఇది అగోడా అని మనందరికీ తెలుసు కదా, ఒక ఆన్లైన్ ట్రావెలింగ్ యాప్. వాళ్ళు ఆన్లైన్లో ఒక సర్వే చేస్తే, ఒక పోల్ కండక్ట్ చేస్తే వాళ్ళకు వచ్చిన ఓటింగ్ని బట్టి వాళ్ళు రిజల్ట్ తిరుపతికి సెకండ్ ప్లేస్ వచ్చిందనమాట. మీకు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలాగే పక్కన స్క్రీన్ షాట్లు అవి కూడా చూడొచ్చు. చీపెస్ట్ స్ప్రింగ్ డెస్టినేషన్స్, అగోడా రివీల్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్పాట్స్ ఇన్ ఏషియా, తిరుపతి ఈజ్ ద సోల్ ఇండియన్ ప్లేస్ ఆన్ లిస్ట్. ఎంబార్క్ అనే కాస్ట్ ఎఫెక్టివ్ వెకేషన్ దట్ విల్ లీవ్ యూ విల్ లాస్టింగ్ మెమరీస్ నాట్ రిగ్రెట్స్. Agoda's cheapest destination list revealed in the top places in Asia. Traveling is one of the best ways to form core memories, whether exploring a new culture to de-stressing with new culinary flavors. Travel has always become to go for unwinding and relaxing. What makes traveling particularly a knight in shining armor? It is healing క్వాలిటీస్, ద ఎబిలిటీ టు అని చెప్పి ఇక్కడ మొత్తం ఇస్తూ, అంటే ఇదంతా పైన ఉన్నదంతా వాళ్ళు ఇంట్రో రాశారు. ఇక్కడ మనం ప్లేస్లో ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో వియత్నాం ఉంది. వియత్నాంలో ఒక పార్క్ ఉందండి, ఒక నేషనల్ పార్క్ ఉంది. ఆ పార్కు దాని పేరు ఫాంగ్నా. ఇక్కడికంట 2431 రూపాయలు అంట యావరేజ్ కాస్ట్, రూమ్ కాస్ట్. సో చాలా తక్కువ రేట్లో వెళ్ళి ఈ పార్కును విజిట్ చేసి వచ్చేయచ్చు అని చెప్పి వాళ్ళు ఒక ఇది కూడా రాశారు. ఫస్ట్ స్పాట్ ఆన్ అగోడాస్ చీపెస్ట్ డెస్టినేషన్ లిస్ట్ గోస్ టు ఫాంగ్నా ఇన్ వియత్నాం వేర్ ద రూమ్ రేట్ స్టార్ట్స్ యాజ్ లో యాజ్ అని చెప్పి అదొకటి రాశారు. సో ఇది వాళ్ళ ఆన్లైన్ సర్వేలో వచ్చిందంట. తర్వాత తిరుపతి ఇండియా 2952 రూపాయల కాస్ట్తో చూసి వచ్చేయచ్చు అని రాశారనమాట. సో ఇక్కడ వీళ్ళు రాసింది ఏంటంటే, ఇట్ ఈజ్ నోట్వర్తీ టు సీ దట్ ద ఓన్లీ డెస్టినేషన్ ఫ్రమ్ ఇండియా ఆన్ ద లిస్ట్ తిరుపతి. ఇట్ ఈజ్ సెకండ్ ఆన్ దిస్ లిస్ట్ and the most preferable chief domestic destination. In fact, since it is the only domestic destination in the list, it implies that springtime sees a spike in price across the mainstream vacation spots అని చెప్పి తిరుపతి లార్డ్ వెంకటేశ్వర టెంపుల్తో సహా తిరుపతి టెంపుల్ సిటీ మొత్తం చూడడానికి చాలా తక్కువ ఖర్చు అవుద్ది. ఇండియాలోనే తక్కువ ఖర్చు అవుద్ది. ఏషియా మొత్తం చూసుకుంటే ఇది సెకండ్ చీప్ అండ్ బెస్ట్ అని చెప్పి ఒకటి ఇచ్చారు. అలాగే మూడోదేమో థాయిలాండ్ అంట. థాయిలాండ్లో హాట్ యాయ్ అని ఒకటి ఉంది. ఎర్లియర్ హాట్ యాయ్ ర్యాంక్డ్ ఫస్ట్ ఆన్ అగోడాస్ చీపెస్ట్ క్రిస్మస్ డెస్టినేషన్. ఇట్ హ్యాస్ బ్యాగ్డ్ ద థర్డ్ స్పాట్ ఆన్ ద స్ప్రింగ్ లిస్ట్ యాజ్ వెల్. హాట్ యాయ్ ఈజ్ బిలవ్డ్ ఫర్ ఇట్ ఎక్సలెన్స్ culinary flavors, making exploring the local markets and trying street foods an absolute must అంట. సో ఇది థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. ఆ తర్వాత రకరకాలు ఇచ్చారు. ఇండోనేషియాలో పడాంగ్ కావచ్చు, ఫిలిప్పీన్స్లో కావచ్చు, అలాగే మలేషియా, సౌత్ కొరియా, జపాను, తైవాను. సో ఈ లిస్ట్ అంతా ఇచ్చారు. అంటే మన ఆసియా ఖండంలోనే తిరుపతి సెకండ్ ప్లేస్లో ఉంది, ఇండియాలో తిరుపతి టాప్ ప్లేస్లో ఉంది. తక్కువ రేట్లో ఆ సిటీని చూసి వచ్చేయచ్చు, ఆ టూర్ని ఎంజాయ్ చేయొచ్చు, పనిలో పనిగా టెంపుల్ సిటీ కావచ్చు. కాబట్టి లార్డ్ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అవుద్ది అని. అంటే ఒక అగోడాలో వాళ్ళ ఆన్లైన్ పోల్లో తిరుపతికి ఈ గుర్తింపు దక్కిందన్నమాట. ఇది అంటే ఒక రకంగా అరుదైన గుర్తింపు. అగోడా అనేది లాస్ట్ 5 years నుంచి కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్లాది మంది వ్యూవర్స్ ఉన్నారు, దీనికి కోట్లాది మంది యూజర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఆన్లైన్ పోల్ నిర్వహించారంటే ఎంతో కొంత వ్యాలిడిటీ ఉంటుంది అండ్ అథెంటికేషన్ కూడా ఉంటుంది అన్నమాట.